హాయ్ అందరికి. సో, ఇవాళ పైథాన్‌లో ఫేజ్ 2 ఆహ్, కాన్సెప్ట్స్ అన్నీ చెప్తాను. సో, ఫస్ట్‌ది డెసిషన్ మేకింగ్ కండిషన్. డెసిషన్ మేకింగ్ కండిషన్ అంటే ఎల్స్. సో, ఇఫ్ తర్వాత కండిషన్ సాటిస్ఫై అయితే ఆ బ్లాక్‌లో ఉన్న కోడ్ రన్ అవుతుంది. ఆ కండిషన్ ఫాల్స్ అయితే నెక్స్ట్ ఎల్స్ ఇఫ్‌కెళ్తుంది. సో, ఆ కండిషన్ కూడా ఫాల్స్ అయితే నెక్స్ట్ ఎల్స్ స్టేట్మెంట్‌లో ఏముంటో అది డిస్‌ప్లే అవుతుంది. సో, ఇది ఎగ్జాంపుల్. ఏజ్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 18 అయితే యూ ఆర్ అడల్ట్ అని ప్రింట్ అవుద్ది. ఇఫ్ గ్రేటర్ థాన్ 13 అయితే యూ ఆర్ టీనేజర్ అని ఉంటుంది. 2 సాటిస్ఫై అవ్వకపోతే 18 కన్నా 13 కన్నా తక్కువ అంటే చైల్డ్ అని డిస్‌ప్లే అవుతుంది. సో, నెక్స్ట్ లాజిక్ ఆపరేటర్స్ ఏం చేస్తాయంటే మల్టిపుల్ కండిషన్‌ని కంబైన్ చేసి మనకి రిజల్ట్ ఇస్తుంది. సో, అండ్ అనేది బోత్ ద కండిషన్స్ మనకి సాటిస్ఫై అయితే అప్పుడు ద రిజల్ట్ అనేది డిస్‌ప్లే అవుతది. సో, ఇప్పుడు ఆర్ అనేది అట్‌లీస్ట్ 1 కండిషన్ సాటిస్ఫై అవ్వాల. నాట్ అనేది ఫ్లిప్ చేస్తుంది. సో, ఇక్కడ ఎగ్జాంపుల్‌లో సో, ఇఫ్ ఎక్స్ గ్రేటర్ థాన్ 0 అండ్ వై గ్రేటర్ థాన్ 5 ఈ 2 కండిషన్ సాటిస్ఫై అండ్ 2 సాటిస్ఫై అయితేనే ప్రింట్ స్టేట్మెంట్ వర్క్ అవుతుంది. సో, నెక్స్ట్ లూప్స్. లూప్స్‌లో ఫర్ బోత్ ఏంటంటే కోడ్ రిపీట్ చేస్తుంది. కానీ ఏది ఎక్కడెక్కడ యూజ్ చేయాలని అంటే ఫర్ అనేది మనము ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ లోపల ఐటెమ్స్ తీసుకొని మనము ప్రింట్ చేయాలి. ఇంకేదన్నా డిస్‌ప్లే చేయాలి అన్నప్పుడు ఫర్‌కి ఎళ్తాము. సో, ఇక్కడ ఈ రేంజ్‌లో ఉంది అని. వైల్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఒక కండిషన్ ఉంది మనకి. ఆ కండిషన్ సాటిస్ఫై అయితేనే ఆహ్, మనము లోపలున్న బ్లాక్‌లో ఉన్న స్టేట్మెంట్స్ డిస్‌ప్లే చేయాలి అన్నప్పుడు వైల్‌కెళ్తాం. ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి అన్నప్పుడు. సో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్‌లో సేమ్ థింగ్ మనము మామూలుగా సిలో ఏం చేస్తాము ఇంక్రిమెంట్ ఇంటిజర్‌గా డిఫైన్ చేయడము అవన్నీ కండిషన్స్‌లో ఇస్తాం ఫర్. కానీ ఇక్కడ మాత్రం మనం పైథాన్‌లో అలాగా డిఫైన్ చేస్తే సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే పైథాన్‌లో ఆటోమేటికల్‌గా ఇంటర్నల్‌గా పైథాన్ అనేది దాన్ని ఇంట్‌గా డిఫైన్ చేసుకుంటుంది. ఇంక్రిమెంట్ అనేది కూడా ఇంటర్నల్‌గా చేస్తుంది. సో, నెక్స్ట్ బ్రేక్, కంటిన్యూ, పాస్. ఇవేందంటే కంట్రోల్ చేస్తాయి ఫ్లోస్. లూప్ లోపల మనకి ఎక్కడన్నా మనం ఆపేయాలా? లేకపోతే కంటిన్యూ చేయాలా? అనేవి కంట్రోల్ చేస్తుంది లూప్. సో, ఇవి ఎలాగనేది మనం ఎగ్జాంపుల్స్ ద్వారా చూస్తాం. ఇప్పుడు సేమ్ రేంజ్ ఎగ్జాంపుల్‌లోనే మనం i = 3 ఈ తర్వాత ఒక ఎగ్జాంపుల్ రేంజ్ దాంట్లో ఇఫ్ కండిషన్ పెడుతున్నాం. ఇఫ్ i = 3 అన్న తర్వాత బ్రేక్ అని ఇస్తున్నాం. బ్రేక్ అని ఇచ్చినప్పుడు ఏందంటే 3 i వాల్యూ 3 అయినప్పుడు బ్రేక్ అయిపోతుంది. సో, మనకి అవుట్‌పుట్‌లో 0, 1, 2 వస్తుంది. సో, బ్రేక్ బదులు కంటిన్యూ ఇచ్చినప్పుడు ఏమవుతదంటే 0, 1, 2, 4 వస్తుంది. 3 అనేది స్కిప్ అయిపోతుంది. ఎందుకంటే 3 అయినప్పుడు కంటిన్యూ ఉంటుంది. అంటే నెక్స్ట్ ప్రింట్ స్టేట్మెంట్ వర్క్ అవ్వదు. లూప్‌లోకెళ్ళిపోతుంది. కంటిన్యూ అంటే అలా లూప్‌లో ఎళ్ళిపోతుంది. సో, అందుకని 3 అనే వాల్యూ స్కిప్ అవుతుంది. అదే కంటిన్యూ బదులు పాస్ ఇస్తే జస్ట్ ఏం చేయదు. రిజల్ట్ అనేది 0, 1, 2, 3, 4 అన్ని నంబర్స్ రిజల్ట్‌లో వస్తుంది. సో, అలాంటప్పుడు పాస్ అనేది ఎందుకు యూజ్ చేయాలంటే ఇప్పుడు ఏదన్నా ఫంక్షన్ మనం డిఫైన్ చేసాము. ఎంప్టీ ఫంక్షన్ పెట్టాలా? అంటే కోడ్ అనేది మళ్ళీ పెడతాము. ఇప్పుడు అవసరం లేదు అన్నప్పుడు అలాంటప్పుడు పాస్ ఫంక్షన్ పెట్టాల. ఆ ఫంక్షన్ పెట్టకపోతే అది ఎర్రర్ ఇస్తుంది. సింటాక్స్ ఎర్రర్ ఇస్తది. సో, అందుకని మనము ఆ యూజ్ కేస్‌లో ఈ పాస్ అనే ఫంక్షన్‌ని యూజ్ చేయొచ్చు. సో, ఓకే. థాంక్ యూ.